గైస్, ఇది పార్ట్ 2. ఇందాక వీడియో 20 minutes అయిపోయింది. అందుకే మనం అసలు వాళ్ళు ఏమేమి చేస్తారనేది పార్ట్ 1లో పెట్టుకుని వాళ్ళ బ్యాలెన్స్ షీటు, వాళ్ళ రెవెన్యూస్ ఇప్పటిదాకా ఎంత చేశారు, వాళ్ళు ఇప్పటిదాకా చేసింది ఏముండదు. ఎందుకంటే ఇదంతా వాళ్ళు లాస్ట్ ఇయర్ నుండే బాగా ఫోకస్ చేశారు. ఇప్పుడిప్పుడే అప్రూవల్స్ వచ్చినాయి వాళ్ళకి. సో చూద్దాం ఒకసారి ఎండ్ కదా, మనం మొత్తం చూద్దాం అసలు ఇప్పటిదాకా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏం చేశారు, మొత్తం అవన్నీ చూద్దాం. ఓకే, యాక్చువల్గా మనం ఇప్పుడు ఒకసారి గ్రాఫ్స్ చూద్దాము. లాస్ట్ వాళ్ళు లిస్ట్ అయింది 2023 జూనే. సో అప్పటి నుండి గ్రాఫ్ చూద్దాము. చూసినప్పుడు చూడండి, యాక్చువల్గా ఒకప్పుడు 356 రూపీస్ అనే దగ్గర వాళ్ళు డీమచ్ చేశారు. అలా 200 దగ్గరికి పడిపోయింది. సో బ్రో అదేంటి బ్రో, నువ్వు మార్కెట్ డీమచ్ అయిన దగ్గర నుండి కింద పడిపోతుంది, మీరేంటి వాళ్ళు ఆ బిజినెస్ చేశారు ఈ బిజినెస్ చేశారని చెప్తున్నారు ఏంటి అని అనొచ్చు మీరు. బ్రో నేను ఇప్పుడు మీకు చెప్పే కంపెనీ అనేది ఒక 1 year లేదా 1.5 year డ్యూరేషన్ కాదు బ్రో. మీరు చూడండి, ఆఫ్టర్ 5 years ఇది రిలయన్స్ని మించిపోద్ది, అంత స్కోప్ ఉంది. వీళ్ళు చేసే ప్రతి బిజినెస్ నవే డేస్లో కొంతమంది స్టార్టప్స్లో పెట్టాయి, లేదంటే బ్యాంక్ వాళ్ళు ఇంకొంచెం అడ్వాన్స్ ఫ్యూచర్స్ తీసుకొచ్చే పెట్టాయే. వీళ్ళు మొత్తం ఒక దాంట్లో పెట్టేసి డిఫరెంట్గా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో వీళ్ళు నెక్స్ట్ 3 yearsలో వచ్చే రెవెన్యూ చాలా హైలో ఉంటుంది. సో పెరిగిన తర్వాత లేదంటే పెరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఇనిషియేట్ చేసుకుంటాం కంటే వీళ్ళు చేసే బిజినెస్ చూసాం కదా మనం. ఇవన్నీ ఫ్యూచర్ గ్రోయింగ్ బిజినెసెస్. క్రెడిట్ కార్డ్స్ అని, పేటిఎమ్స్ అని, బ్యాంక్ లోన్స్ అని. లోన్స్ వీళ్ళ దగ్గర లోన్స్ ఎవరు తీసుకుంటారు బ్రో అనొచ్చు. బ్రో వాళ్ళ దగ్గరే బోల్డ్ అండ్ గ్రూప్స్ ఉన్నాయి. సో వాళ్ళకే బోల్డ్ అండ్ ప్రాజెక్ట్స్ వస్తాయి. వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళు రొటేట్ చేసుకోవచ్చు. అన్నీ తీసుకుని వాళ్ళ నుండి తీసుకుని వచ్చిన మనీతో వాళ్ళు మళ్ళీ రీపే చేసేయచ్చు. చేయటం వల్ల వాళ్ళకి అటుపక్క అవుట్పుట్ వస్తే ఈ కంపెనీకి గ్రోత్ ఉంటుంది. అలాగా వాళ్ళు అన్నిటికీ అదొక గ్రూప్. అంటే నెంబర్ ఆఫ్ సెక్టర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర టెలికాం దగ్గర నుండి, లైక్ డిజిటల్ దగ్గర నుండి, బ్యాంకింగ్ దగ్గర నుండి, రీటైలర్ బిజినెస్ నుండి, ఆయిల్ బిజినెస్ నుండి, క్లోతింగ్ బ్రాండ్స్ అండ్ గ్రోసరీ బ్రాండ్స్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే ఎవరో దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకుంటామో లేకపోతే ఎవరి దగ్గర చేయకుండా వాళ్ళ ఆర్గనైజేషన్లో వాళ్ళ గ్రూప్లో వాళ్ళు చేయడం అసలు వాళ్ళ మెయిన్ మోటో అదే. కాకుండా ఫ్యూచర్లో కూడా మంచి గ్రోత్ ఉంటుంది కాబట్టే వాళ్ళు ఇలా ప్లాన్ చేశారనమాట. చూడండి గ్రాఫ్ చూస్తే మనకి ఇది ప్యూర్లీ అంత ఎక్స్పెక్ట్ చేసినంత కాకపోతే పర్ఫామ్ చేసింది. ఎందుకంటే వాళ్ళకి అప్రూవల్స్ లేకుండానే వీళ్ళు చూద్దాం రెవెన్యూస్ ఎంత చేశారో గట్రా. వాల్యూమ్స్ కూడా చూడండి, వాల్యూమ్స్ కూడా చాలా బాగా ట్రేడ్ అయినాయి. అంటే పీపుల్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీనికి. చూద్దాం ఒకసారి. జియో ఫైనాన్స్ సర్వీస్, ఇది సెక్టార్ వచ్చేసి ఫైనాన్స్ సెక్టార్లోకి వెళ్ళద్ది. ఓకే, టుడే ఈ వచ్చేసి 294 దగ్గర ఉంది. సో 52 weeks హై ఏంటంటే 363, 52 weeks లో అంటే 198. వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఓవరాల్గా చూస్తే 3 star ఇచ్చారు. ఓనర్షిప్ పర్పస్ 3.5 ఇచ్చారు. వ్యాలిడేషన్ లేదు, నేను ఇందాక చెప్పినట్టే వ్యాలిడేషన్ ఇప్పుడు న్యూగా స్టార్ట్ అయింది బిజినెస్. వీళ్ళు 11లో వాళ్ళు యాక్చువల్గా 11 ఐడియాస్ పెట్టారు. అందులో కింద వాళ్ళు చూశారు. ఆ 11లో నియర్లీ 5 to 6 రీసెంట్ 2-3 monthsలో అప్రూవల్స్ వచ్చాయే ఉన్నాయి. సో వాళ్ళ అప్రూవల్స్ ఇప్పుడే వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయాలి. సో వ్యాలిడేషన్ గురించి మనం ఇప్పుడు కాదు. మార్కెట్ క్యాప్ వచ్చేసి 1,86,850.09 CR మార్కెట్ క్యాప్. నెక్స్ట్ పిఈ వచ్చేసి 340. పిఈ ఎక్కువగానే ఉంది. యాక్చువల్లీ వీళ్ళు సెట్టర్ పిఈ వచ్చి 28, కానీ 340 ఎక్కువగానే ట్రేడ్ అవుతుంది.
నెక్స్ట్ పీబీ వాల్యూ వచ్చి 7.48. యాక్చువల్గా యావరేజ్గా 3 ఉంటే ఓకే గుడ్, అంతకన్నా ఎక్కువ ఉంటే ఎంత ఎక్కువ ఉంటే అంత కొంచెం నెగిటివ్ లెక్కనే. 7 ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ వాల్యుయేషన్స్ చూసి మనము భయపడాల్సిందంటే కాదు, ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు చేసే బిజినెస్ అన్నీ చాలా బాగున్నాయి. గుడ్ బిజినెస్లు చేసేటప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే లాంగ్ టర్మ్ నెక్స్ట్ 5 years 10 years అప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఈరోజు వాళ్ళు ఒక 100 crores లాస్ అయినా పర్లా, రేపొద్దున వాళ్ళు ఒక 500 crores 1000 crores ప్రాఫిట్స్ ప్రతి క్వార్టర్లో జనరేట్ చేసేలాగా వాళ్ళు ఆలోచిస్తారు అనమాట. సో వాళ్ళు ఇప్పుడు ఆ వాల్యుయేషన్కి వాళ్ళు చేయరు. సో ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం ఏంటి బ్రో అని మీకు అనొచ్చు. అదే నేను ఇందాక చెప్పినట్టు, పెరిగిన తర్వాత పెరిగేటప్పుడు ఎవరన్నా చెప్తారు, కానీ ఇప్పుడు కనుక మనం స్టోర్ చేసుకుని ఉంటే అడ్వాన్స్గా ఈ తక్కువ వ్యాలిడేషన్లో ఉన్నప్పుడే 294 rupees అది ట్రేడ్ అవుతుందంటే, ఇంకొంచెం వాళ్ళు బిజినెస్ చేసి ఒక క్వార్టర్ నెక్స్ట్ సెకండ్ క్వార్టర్ లేదా ఇయర్ కొంచెం గ్రోత్ వాళ్ళు చూసుకుంటే కనుక ఆ స్టాక్ అనేది అన్స్టాపబుల్. అది మనము ఓకే పడద్దు అనుకుంటాం, కానీ లేదు, అది కొంటానే వెళ్ళిపోతారు. ఎందుకంటే వన్స్ రిథమ్ మొదలైందంటే అది మన రీటైలర్స్ మనం కొంటాం అంత కాదు, చివరికి అదే మనం తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కుంటే కనుక స్టోర్ చేసుకుని కూర్చుంటే నెక్స్ట్ 3 yearsకి 5 yearsకి దిస్ ఈజ్ ద ఫెంటాస్టిక్ స్టాక్. అప్పుడు చూడండి, నెక్స్ట్ 3 years తర్వాత ఈ వీడియో తీసి చూడండి, నేను ఈరోజు చెప్పింది మీకు నెక్స్ట్ 3-5 yearsలో ఖచ్చితంగా 200% 300% మరొక రిలయన్స్ అయిపోద్ది. ఒకప్పుడు రిలయన్స్ 200-300 ఉండేది, ఈరోజు అది 3000 అయిపోయింది. ప్లస్ వాళ్ళు ఇష్యూస్ చేశారు, సో మళ్ళీ అది 1500లో ఉంది. సో ఇది కూడా అంతకన్నా ఎక్కువ స్కోప్ ఉంది. బుక్ వాల్యూ కూడా 39, డివిడెండ్ పర్సెంట్ కూడా 17%. ఈ పీబీ అంటే ఏంటి బ్రో అంటే, పిఈ అంటే ప్రైస్ టు ఎర్న్ రేషియో అంటే ఏంటి, ఒకసారి మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఫస్ట్ వీడియో చూడండి. ఫస్ట్ వీడియోలో అసలు పిఈ అంటే ఏంటి, దాని పర్పస్ ఏంటి, అసలు దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, పీబీ నెక్స్ట్ ఆర్ఓఈ ఆర్ఓసిఈ నెక్స్ట్ ఈపీఎస్ అవన్నీ ఏంటనేది మన ఫస్ట్ వీడియోలో ఉంటే, సో ఒకసారి దాంట్లోకి వెళ్ళి చూడండి, మీకు అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఏంటనేది తెలుసుద్ది. నెక్స్ట్ ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్, అది కూడా 0.86. ఓకే. నెక్స్ట్ ఆర్ఓఈ 1.82. ఆర్ఓఈ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఆర్ఓసిఈ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 2.16. ఓకే. సో మనం కొంచెం డెప్త్గా తెలుసుకుందాం. నెక్స్ట్ వీళ్ళు వచ్చే పేయర్స్ కాంపిటేటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చేస్తున్నా అంటున్నావు, వీళ్ళకే కాంపిటేటర్స్ ఉంటారు. ఎవరెవరు వీళ్ళ కాంపిటేటర్స్? బజాజ్ ఫైనాన్స్, బజాజ్ హోల్డింగ్ ఇన్వెస్ట్మెంట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ముతూట్ ఫైనాన్స్, ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్. చూడండి, వాటితో కంపేర్ చేస్తే చూడండి, పీబీ వాల్యూ బజాజ్ ఫైనాన్స్ 6.4 ఉంది, ఇది 7.6. 1 తేడా. కాకపోతే దాని ప్రైస్ చూడండి, మార్కెట్ క్యాప్ ఎక్కువే దీనికన్నా, కాకపోతే అది వాల్యుయేషన్స్ కూడా చాలా హైలో ఉంది. కాకపోతే చూడండి ప్రైస్ 911 ఎక్కడ, 293 ఎక్కడ. కాకపోతే వీళ్ళ స్కోప్ ఏంటంటే, వీళ్ళు ఆల్రెడీ బిజినెస్ చేస్తూ ఉన్నారు లాస్ట్ ఇయర్స్ నుండి, 2-3 years నుండి బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మార్కెట్ క్యాప్ కూడా పెరిగింది. వీళ్ళు నెక్స్ట్ క్వార్టర్ నుండి ఇప్పటి నుండే బిజినెస్ స్టార్ట్ అవుద్ది వీళ్ళకి. నెక్స్ట్ క్వార్టర్ నుండి, ఆ తర్వాత నెక్స్ట్ క్వార్టర్ నుండి, మ్యాక్స్ నెక్స్ట్ డిసెంబర్ క్వార్టర్ వచ్చేసరికి వీళ్ళ రిజల్ట్స్ కూడా చాలా పికప్ అవుతాయి. ఆ టైంలో మనం కొందామన్నా ఈ స్టాక్ మనం కొనలేం లైక్ సెన్స్ హై వాల్యూస్లో కొనుక్కోవాలి. మనం కొనాలంటే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, కాకపోతే హై వాల్యూకి వెళ్ళిపోద్ది. తక్కువలో కొనుక్కుని ఎక్కువ స్టాక్ పెరిగిన తర్వాత మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం అనేది, అలా చెప్పటం అనేది మా అల్టిమేట్ గోల్. సో ఆ విధంగానే ఇప్పుడు ఈ స్టాక్ అనేది కొంచెం సైలెంట్గా ఉంది, ఎక్కువ కాన్సన్ట్రేషన్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశారు. వన్స్ నెక్స్ట్ క్వార్టర్ నుండి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్స్ చూసి అవి కనుక వన్స్ పాజిటివ్ వేలో వస్తే
ఫస్ట్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ దాన్ని కొనేస్తారు. మనం కొంచెం హై వాల్యుయేషన్లో కొనుక్కోవాలి. ఈ వాల్యుయేషన్లో అయితే దొరికే స్టాక్ అయితే కాదు. సో పియర్స్కి వచ్చేసరికి ఇది. వీళ్ళకి ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ నెట్వర్క్ మీడియా 18 అని చెప్పి, జస్ట్ డీల్ అని చెప్పి చాలా ఉన్నాయి. వీళ్ళు రెవెన్యూ చేయడానికి చాలా ఉంది స్కోప్. నేను అందుకనే ఫస్ట్ నా ఛానల్లో ఫస్ట్ వీడియో పెట్టడానికి కారణం ఇదే. ప్లస్ ప్రమోటర్స్ చూడండి. ప్రమోటర్స్ 27%, పబ్లిక్ దగ్గర 26% ఉంది. చూడండి, ప్రమోటరు లాస్ట్ 5 క్వార్టర్స్ నుండి 0.01% కూడా ప్లెజ్ చేయలేదు. అంటే ఆయనకి తెలుసు ఫ్యూచర్లో మంచి స్కోప్ ఉంటుందని. నెక్స్ట్ డిఏఎస్ దగ్గర 14%, ఎఫ్ఐఎస్ దగ్గర 11%. ఎవరు వీళ్ళు ఇన్వెస్టర్స్? అసలు ఎవరు? ముఖేష్ అంబానీ గారు మెయిన్. నెక్స్ట్ అసలు సో ఇప్పుడు వీళ్ళది క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాము. వీళ్ళు చూడండి క్వార్టర్లీ రిజల్ట్స్. ఇదివరకు జూన్ 2023లో 114 crores చేసేవాళ్ళు. అలాంటిది 600కి వెళ్ళింది 2023లో, తర్వాత 400, తర్వాత సెప్టెంబర్ 2024లో 694కి వెళ్ళింది, తర్వాత డిసెంబర్లో 2024లో 438. ఈ 694 నుండి 438 వచ్చేసరికి ప్రైస్ అనేది చూడండి 345 రూపీస్ నుండి 200 రూపీస్కి ఎలా పడిపోయిందో చూడండి. ఇక్కడ డిసెంబర్ 4న 345 రూపీస్ ఉండాల్సిన స్టాకు ఆఫ్టర్ అనౌన్సింగ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత వెంటనే మార్చ్ 3 లోపల 200 పడిపోయింది. సో తగ్గినాయి. ఎందుకంటే వాళ్ళు లైసెన్సుల కోసం వాటికి చాలా ఖర్చు చేశారు. సో బ్యాంకింగ్ బిజినెస్ అనేది చాలా లైసెన్సులు అనేవి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. అందరికీ వచ్చే లైసెన్స్ కాదు. సో కొంచెం మనీ స్పెండ్ చేయాలి ఆ లైసెన్సుల కోసం. సో కొంచెం మనీ స్పెండ్ అవుతాయి. సో అందుకనే రెవెన్యూ అనేది, ప్రాఫిట్స్ అనేవి తగ్గాయి. సో తర్వాత నుండి మరి లైట్గా రికవరీ అవ్వడం మొదలుపెట్టాయి. సో మార్చ్ 2025 చూడండి 493 అండ్ నియర్లీ 500 crores రెవెన్యూ చేశారు. సో గ్రాఫ్ అనేది ఇప్పుడు అట్ ప్రజెంట్ 300 రూపీస్ దగ్గరికి కూడా వెళ్ళి అలా 290 దగ్గర సస్టైన్ అవుతుంది. సో వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ వచ్చేసి జూన్ 2023 376 crores ఉంటే నెక్స్ట్ మార్చ్ 2025 దగ్గరికి వచ్చేసరికి 338 crores. కొంచెం తగ్గింది. నేను ఇందాక చెప్పినట్టే వాళ్ళు రెవెన్యూ కొంచెం తగ్గించారు. ఇంకా ఇప్పుడు నుండి వెళ్ళేటప్పుడు ఇంకొంచెం నెక్స్ట్ క్వార్టర్స్ నుండి రెవెన్యూ చేంజ్ అవ్వాలి. ఒక నెక్స్ట్ 2 quarters తర్వాత కూడా వీళ్ళ రెవెన్యూ చేంజ్ అవ్వకపోతే అప్పుడు దీన్ని మనం అంత కన్సిడర్ కాదు. కానీ ఇక్కడ చూడండి డిసెంబర్ 2024లోనే 438 crores చేసింది. ఇక్కడ 2025లో నియర్లీ 493, అంటే నియర్లీ ఒక 50 crores ఇంక్రీజ్ చేసుకున్నారు వాళ్ళు 3 monthsలోనే. అలాగే అప్కమింగ్ 2-3 quartersలో వీళ్ళకి ఖచ్చితంగా నా ఇంటెన్షన్ ఏంటంటే వీళ్ళకి మంచి గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ మార్చ్ అయిపోయింది కదా ఫస్ట్ క్వార్టర్. నెక్స్ట్ 2025లో అంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 ఫస్ట్ క్వార్టర్లో వీళ్ళ రెవెన్యూలో చాలా కొంచెం చేంజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లైసెన్స్లు అనేవి లాస్ట్ 2-3 months నుండి వచ్చేసాయి. వాళ్ళు రెవెన్యూ అనేది జనరేట్ చేస్తున్నారు వాళ్ళు. సో అది నా బిలీవ్. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ వచ్చేసప్పుడు 332 ఉంటే ఇప్పుడు 316 ఉంది. ఈ ఇయర్లీ ఏంటంటే వీళ్ళు సేల్స్ అనేది ఒకప్పుడు 45 crores చేసేవారు 2023 మార్చ్లో. 2024లో 1800 చేశారు. 2025లో చూడండి ఎంత ర్యాపిడ్ గ్రోత్ వచ్చిందో చూడండి. మీరు క్వార్టర్లీలో కొంచెం అటు ఇటు అయింది బిజినెస్. కావున ఇయర్లీ చూసుకుంటే చూడండి ఎక్కడ 45, ఎక్కడ 1800, ఎక్కడ 2000. అలాగే నెక్స్ట్ 2-3 yearsలో కూడా ఇలాంటి ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. నేను అందుకే ఈ స్టాక్ నేను మెన్షన్ చేసి మీకు ఇన్నిసార్లు ఎంతసేపు అయినా నేను చెప్పేది. నెక్స్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ దెన్ ట్యాక్స్ నెట్ ప్రాఫిట్ చూడండి ఒకప్పుడు 31 crores ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ 2024లో 1600 ఉండేది. ఇప్పుడు చూడండి 1600. అదే నేను చెప్పే కదా వీళ్ళు ఒక లాస్ట్ 2-3 months నుండి లైసెన్సుల కోసం యూజ్ చేస్తున్నారు. మనీ ఓకే
ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేస్తున్నారు. ఓకే, దట్స్ గుడ్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ వచ్చేసరికి చూడండి, ఈక్విటీ క్యాపిటల్ అనేది ఇది వరకు 2 crores ఉండేది. 2024లో 6,000 crores ఉండేది. సేమ్ ఇప్పుడు 6,000 crores ఉంది. ఓకే, ఏల్ రెవెన్యూ 2023లో 14,000 crores ఉండేది. మార్చ్ 2024లో 1,32,000 crores ఉన్నాయి. తర్వాత 1,17 crores-కి 2025లో వీళ్ళు మెన్షన్ చేశారు. బారోయింగ్స్ కొంచెం ఎక్కువైనాయి వీళ్ళకి, బారోయింగ్స్ కూడా కొంచెం తీసుకున్నారు. నెక్స్ట్ లయబిలిటీస్ వచ్చేసరికి, లయబిలిటీస్ అంటే ఇయర్లీ డిప్రెషన్ అయిపోతూ ఉంటుంది అనమాట. లైక్ సపోజ్ మనకి ఏదైనా బిల్డింగ్ ఉంది, ఇప్పుడున్న వాల్యుయేషన్ నెక్స్ట్ 5 yearsకి ఆ వాల్యూ, స్పేస్ కాస్ట్ పెరుగుద్ది తప్ప ఆ వాల్యూ అనేది, ఆ బిల్డింగ్ కొంచెం 5 years ఓల్డ్ అయిపోతుంది కాబట్టి కొంచెం డిప్రిషియేట్ అవుద్ది. అలాగే వీళ్ళ దగ్గర లయబిలిటీస్ అంటే డిప్రెషన్ అయిపోద్ది అనమాట ఇన్ఫ్లేషన్స్కి. సో ఇది వరకు 1,14,000 ఉండేది, నెక్స్ట్ 1,44,000, ఇప్పుడు 1,33,000. వీళ్ళ దగ్గర ఫిక్స్డ్ అసెట్స్ ఇది వరకు 2023లో 158 ఉంటే ఇప్పుడు 188 ఉన్నాయి. టోటల్ అసెట్స్ వచ్చి ఇది వరకు 1,14,015, నియర్లీ 1,15,000 వేసుకోండి, ఇప్పుడు 1,33,500 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్యాష్ ఫ్లో కూడా కొంచెం నీటిలో ఉంది. ఇక్కడ చూద్దాం మనం. వీళ్ళందరూ వాళ్ళ ఇన్వెస్టర్స్ అనమాట, ప్రమోటర్స్ గ్రూపు అందరూ. అంబానీ, అనంత్ అంబానీ, ఈషా అంబానీ మొత్తం వాళ్ళు. సో వాళ్ళు ఈ కంపెనీ నుండి బాగా ట్రస్ట్ చేస్తున్నారు. సో దట్స్ వై నేను కూడా మీకు అలా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఒకటి చూపిస్తాను స్క్రీనర్లో. ఎలా అంటే వీళ్ళు చూడండి, ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూద్దాం, లాస్ట్ 5 quarters నుండి వీళ్ళు ప్రమోటర్స్ నుండి 0.001% కూడా ప్లెజ్ చేయలేదు, చేంజ్ అవ్వలేదు. సో వాళ్ళు అలా చేంజ్ చేయలేదంటే వాళ్ళ కంపెనీ మీద వాళ్ళకి ట్రస్టబిలిటీ ఉన్నట్టు ఫుల్గా. నెక్స్ట్ ఎఫ్ఐఎస్. ఓకే, ఎఫ్ఐఎస్ లాస్ట్ మనకు అందరికీ తెలుసు, లాస్ట్ 3 monthsలో ఎఫ్ఐఎస్ అందరూ ఎలా ఎగ్జిట్ అయిపోయారు మన ఇండియన్ మార్కెట్. నెక్స్ట్ యూఎస్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ మారటము, ట్రంప్ రావటం, కొన్ని రూల్స్ తీసుకురావటం, దానివల్ల ఎఫ్ఐఎస్ కొంచెం వాళ్ళకి అక్కడ బెస్ట్ వాల్యుయేషన్లో స్టాక్స్ దొరుకుతాయి అని చెప్పి వాళ్ళు ఉన్నారు. ఓకే, ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. సో రేపొద్దున నెక్స్ట్ క్వార్టర్లో రిజల్ట్ కొంచెం బాగా వచ్చిన వెంటనే ఈ 11 point ఉన్న వాళ్ళు 19 అవ్వచ్చు, 17 అవ్వచ్చు, 20 అవ్వచ్చు. సో చూడండి, వాళ్ళ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళు వెళ్తూ ఉంటారు. మన డొమెస్టిక్ చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అనేవాళ్ళు చూడండి, మార్కెట్ రెవెన్యూ తగ్గిన వాళ్ళకి క్వార్టర్లీ చూడండి, ఇది వరకు అసలు 4 ఉండేవాళ్ళు, 4.2 సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024 5.13. నేను ఇందాక చెప్పా, రెవెన్యూ తగ్గింది, డిసెంబర్ క్వార్టర్లో రెవెన్యూ తగ్గింది. సో గ్రాఫ్ కూడా పడిపోయింది, వాల్యుయేషన్స్ కూడా అంత గుడ్గా లేవు. కాకపోయినా చూడండి, ఆ క్వార్టర్లో ఆ డిసెంబర్ నుండి నెక్స్ట్ క్వార్టర్, 4th quarter వచ్చేసరికి అయినా పెంచుకున్నారు. ఎందుకంటే వీళ్ళు చేసే బిజినెస్ మీద ట్రస్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో నేను చెప్పేది అదే, వాళ్ళు మ్యూచువల్ ఫండ్సే అందులో చాలామంది చదివి ఎక్స్పర్ట్స్ అందరూ ఉంటారు, వాళ్ళే ట్రస్ట్ చేసినప్పుడు మనం ఒక రిటైలర్స్, మనం కొన్ని 4 రూపాయలు రావాలని మనం చూస్తాం. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా టైంకి మనం ఇన్వెస్ట్ చేసుకుంటే 2-3 years మనే కాదనుకుంటే తర్వాత మనం మోర్ మనీ మనం చూడొచ్చు, చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. చూడండి, సరే మ్యూచువల్ ఫండ్స్ అయ్యో చిన్న కంపెనీస్ చేస్తున్నాయేమో అనుకోవచ్చు మనం, కానీ చూడండి, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ 6.1% హోల్డ్ చేస్తుంది.
నియర్లీ 38 crores షేర్స్ వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ కాంట్ మ్యూచువల్ ఫండ్స్. కాంట్ కూడా చిన్నది కాదు, చాలా పెద్ద మ్యూచువల్ ఫండ్. సో వాళ్ళు కూడా 2.6% హోల్డ్ చేస్తున్నారు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్, ఎస్బీఐ బ్యాంక్ కూడా వీళ్ళ బిజినెస్ని వీళ్ళు ట్రస్ట్ చేస్తుంది. సో ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చేసేటప్పుడు మనం కూడా కొంచెం చేసి మనం రైట్ టైంలో కనుక మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి నెక్స్ట్ మంచి ఆపర్చునిటీస్ అనేది రావడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కనుక స్టాక్ అనేది మంచి స్కోప్ ఉంది ఫ్యూచర్లో. దానికి ఎగ్జాంపులే డిఐఎస్. చూడండి, ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా డిఫరెంట్ వేలో ఉంటాయి. వాళ్ళు వెళ్ళిపోవచ్చు, రావచ్చు, వాళ్ళు ఎక్కడ పాసిబుల్ ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. డిఐఎస్ చూడండి, మన ఇండియన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఖచ్చితంగా వాళ్ళు ట్రస్ట్ చేస్తున్నారు. సో ఈ స్టాక్ పెరగడానికి మంచి స్కోప్ అయితే ఉంది. నేనైతే నా ప్రొడక్షన్ అయితే కనుక, నా ఆలోచన, నా వ్యూ ఆఫ్ పాయింట్ అయితే కనుక ఇది నెక్స్ట్ 3 ఇయర్స్లో ఖచ్చితంగా 4 డిజిట్ మార్క్ క్రాస్ అవుద్ది. అంటే 1000+ రూపీస్ ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. 2-3 అవసరం లేదు, నెక్స్ట్ 2-3 క్వార్టర్స్లో వీళ్ళు రెవెన్యూలో గ్రోత్ జనరేట్ చేస్తే ఈ స్టాక్ ఈజీగా 600-700 ఈజీగా క్రాస్ అయిపోయే ఛాన్స్ చాలా ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసే బిజినెస్ అలాంటిది, హై ప్రాఫిట్, లో రిస్క్, హై ప్రాఫిట్స్. సో నా వ్యూ అయితే చాలా బుల్లిష్గా. ఇది నేను చేసేది ఓన్లీ ఫర్ ఒక అనలైజింగ్ పర్పస్గా. సపోజ్ మీరే మనీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ మేబీ కొంతమందికి దొరకకపోవచ్చు. సో నా వీడియో వ్యూ పాయింట్ ఏంటంటే మీకు ఎండ్ టు ఎండ్ వాళ్ళు చేసే రెవెన్యూ అసలు ఇప్పుడు ప్రజెంట్ ఓకే, ఇప్పుడు ఎలా ఫ్లాట్గా ఉంది, నెక్స్ట్ గ్రో అవుద్దా, లేదంటే లాస్ అయ్యే స్కోప్ ఉందా, చాలా మంచి సిఏజిఆర్లో వీళ్ళకి రిటర్న్స్ వస్తాయి. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. ప్లస్ వీళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే కనుక, వీళ్ళు చేసే వీళ్ళ బిజినెస్ అనేది లో రిస్క్, హై ప్రాఫిట్స్. ప్లస్ వీళ్ళకే బ్యాక్ ఎండ్ కింద బ్లాక్ రాక్ అనేది ఉంది ఒక కంపెనీ. బ్లాక్ రాక్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో వీళ్ళ దగ్గర మనీ అనేది అసలు డౌటే ఉండదు, లాట్ ఆఫ్ మనీ ఉంటుంది వీళ్ళ దగ్గర. సో వీళ్ళకి లాట్ ఆఫ్ స్కోప్ ఉంటుంది వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేయడానికి. నెక్స్ట్ వీళ్ళ డిసడ్వాంటేజ్ ఏంటంటే కనుక, ముఖేష్ అంబానీ గారు కొంచెం ఏదైనా, లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీకి ఏమైనా క్లాషెస్ వస్తే, మ్యాక్స్ రాదనేదే నా నమ్మకం. వస్తే అప్పుడేమన్నా, లేదంటే కనుక ఏదన్నా ఇంక కోవిడ్ సిచ్యువేషన్ వచ్చినా వీళ్ళు ఆల్రెడీ డిజిటలైజ్ చేస్తారు. సో పాయింట్ టు పాయింట్ కాంటాక్ట్ అయితే ఉండదు, డైరెక్ట్ డిజిటల్. నెక్స్ట్ ఫోన్లో యాప్ చూసుకుంటాం, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ చేయడం. సో ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ పాజిటివ్ నోట్. సో దట్స్ వై బుల్లిష్ అబౌట్ దిస్ స్టాక్. ఓకే, థ్యాంక్ యూ. స్టాక్ మార్కెట్ కంట్రోల్ అనే మా యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయాలి. నెక్స్ట్ వీడియో ఇంకొక మంచి అండర్ రేటెడ్ స్టాక్ నుండి మంచిగా, అంటే మీకు ఇప్పుడు ఎలా అంటే, మీకు 200-300 ఇప్పుడు మీరు మనీ ఒక స్టాక్లో పెడితే కనుక అది నెక్స్ట్ 3 ఇయర్స్లో 1000-1500 అయ్యే స్కోప్ ఉండే, అంత క్యాపబుల్, వాళ్ళు చేసే బిజినెస్ అంత క్యాపబుల్ ఉండే స్టాక్. అలాంటి స్టాక్సే నేను ఫస్ట్ ప్రయారిటీగా నేను అనలైజ్ చేస్తాను. దాన్ని బట్టి నెక్స్ట్ స్టాక్ కూడా మంచిగా చేస్తా, మంచి ప్రాఫిట్ వచ్చింది. థ్యాంక్ యూ.